హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అరవ శ్రీధర్ మన జనసేన ఎమ్మెల్యే, అతని పైన ఇప్పుడు వీణా అనే అమ్మాయి కొన్ని ఆరోపణలు చేయడం, వీడియో రిలీజ్ చేయడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు జనసేన మొత్తం కూడా రంగంలోకి దిగింది. ఈ వీణా పైన దాడి చేయడం మొదలు పెట్టేశారు. ఆమె అసలు స్వరూపం ఇది అంటూ కొన్ని లీకులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఆమెకు 2 వివాహాలు అయ్యాయని చెప్పేసి ఈ విధంగా ఒక ఎఫ్ఐఆర్ కూడా వైరల్ అవుతుంది సార్. అంటే ఆమె మొదటి భర్తమైన నమోదైన కేసు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మరి ఎటువంటి విషయాలన్నీ కూడా ఆమెకు సంబంధించి వీళ్ళు బయట పెట్టడం జరిగింది. సో ఎటువైపు వెళ్తుంది సార్ ఈ కేసు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న అంశం ఏదైతే ఉందో అరవ శ్రీధర్ అండ్ హర్ష వీణ, వీళ్ళిద్దరి అఫేరు, వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఆమెమో నేను బాధితురాల్ని, నన్ను ఇతను బలవంతంగా రేప్ చేశాడు, నా భర్తకి దూరం చేశాడు, నా బిడ్డ దూరం అయిపోయాడు. సో నన్ను ఇతను 1.5 year వాడుకుంటున్నాడు. 1.5 year వాడుకొని పెళ్లి చేసుకుంటాను నాకు హామీ ఇచ్చాడు. 5 సార్లు అబార్షన్ కూడా అయింది. సో ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పి నన్ను పక్కకు పెట్టేశాడు. దాంతో నాకు న్యాయం కావాలి. నాకు ఆయన వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నా ఆరోగ్యం పాడైంది. సో ఇప్పుడు ఆయన నన్ను వదిలేస్తే కరెక్ట్ కాదు అనేది ఆమె చెప్తుంది. దాన్ని నేను కేసు పెట్టడానికి డీజీపీ దగ్గరకి ట్రై చేశాను, ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు కేసు తీసుకోలేదు. అట్లాగే చంద్రబాబుని కూడా కలవడానికి నేను ట్రై చేస్తే ఆయన గ్రీవెన్సీలకి ఇమ్మన్నారు. అట్లాగే జనసేన హెడ్ క్వార్టర్స్ని కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. లోకల్గా ఉన్న జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడాను. ఎవరు నాకు న్యాయం చేయలేదు కాబట్టి నేను పబ్లిక్ లెక్క వచ్చాను. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు ఆయనకి మధ్య సంబంధం. ఇది నేను జనసేనకు కూడా వ్యతిరేకం కాదు, ఇది మా ఇద్దరు మధ్య ఇష్యూని, దీన్ని నాకు సాల్వ్ చేయమని నేను అడుగుతున్నాను అని ఆమె రోజుకొక వీడియో బయట పెడుతోంది. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది జనసేన ముందున్న తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇది బాగా వైరల్ అయిపోయింది. దాంతో జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఆమె మీద అటాక్ చేసి ఆమె క్యారెక్టర్ బ్యాడ్, ఆమె హనీ ట్రాప్ చేసింది ఇతన్ని, ఆమె వల్ల ఇతను పడ్డాడు అన్న ఒక నెరేటివ్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళ ప్లాన్గా కనబడుతుంది. అసలు ఇది జనసేనకు ముందే తెలుసు అని చెప్తున్నారు. అందుకనే ఈ సంఘటన బయటపడక ముందే 5-6 రోజులకు ముందే జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. హరిప్రసాద్ పేరుతో, రాజకీయ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ప్రకటన వచ్చింది. అదేంటంటే జనసేన నాయకులు జాగ్రత్తగా ఉండండి, ఆర్థిక విషయాల్లో కానీ ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కిరాయి మీడియా వేరే వాళ్ళ ఇష్యూలను కూడా మనకు తగలగట్టడానికి ట్రై చేస్తుంది అనేది దాంట్లో క్లియర్గా ఇచ్చారు. సో అంటే ముందే జనసేనకు తెలిసి జనసేన హుషారుగా ఒక ప్రకటన ఇవ్వడం అనేది కనిపిస్తుంది. రెండవది, ఎంఐ కేసు పెట్టడానికి ట్రై చేసేసరికి అవతల నుంచి శ్రీధర్ వాళ్ళ అమ్మ ప్రమీల 7వ తేదీ పోయి ఆమె కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. ఈమె కేసు తీసుకోలేదు, కానీ ప్రమీల ఆమె మదర్ పెట్టిన కేసును వాళ్ళు తీసుకున్నారు. అక్కడ నుంచి ఏమైందంటే జనసేన, తెలుగుదేశం నాయకులు లేకపోతే సోషల్ మీడియా ఈమె మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మీడియాలో తీవ్రంగా ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడడం, అప్పటికే ఆమె గురించి కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ చేశారు. అందులో ఒకటేంటంటే శంకర్ అనే జర్నలిస్ట్ని ఈమె దాడి చేస్తూ బెల్ట్తో కొడుతూ అతన్ని బెదిరిస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సో దాంతో శంకర్ దగ్గర కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, అక్కడ రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా సిఐ చంద్రశేఖర్ కూడా నిన్న మీడియాకు చెప్పాడు. సో ఈ మీద 2 నాన్ బెయిలబుల్ కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు, ఆమెకు వ్యతిరేకంగా పెట్టిన మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆమె మొన్న ప్రెస్లో కూడా నా భర్తకు దూరం అవడానికి ఇతనే కారణం అదంతా చెప్పింది. ఇదంతా అబద్ధం. ఆమె గతంలో 2 పెళ్లిళ్ళు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చారు. అంటే ఈమె భర్త నాగమోహన్ రెడ్డి, అతను హైదరాబాద్లో పనిచేస్తుంటాడని చెప్పారు. అయితే నాగమోహన్ రెడ్డి కంటే ముందే ఆమెకు పెళ్ళైంది. 2018లోనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అది విశాఖపట్నానికి సంబంధించిన సంసాని భవానీ శంకర్ అనే అతనితో ఈమెకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఆమె బద్వేలులో పోలీస్ స్టేషన్లో
ఈ హర్ష వీణ ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదేంటంటే తన భర్త సంసాని భవానీ శంకర్ వాళ్ళ బ్రదరు శ్రీరామ్ ఇద్దరు కలిసి తనని వేధిస్తున్నారు అనేది, ఆమె వరకట్నం తీసుకురావాలని ఇంకొక వేధింపులు చేస్తున్నారు అనేది ఆమె కంప్లైంట్ ఇస్తే 498 ఏ కింద, అంటే హరాస్మెంట్ 498 అనేది దాని కింద కేసు నమోదు చేశారు. అది కోర్టులో కూడా వెళ్ళింది. కోర్టులో ఫైనల్ గా 2023 డిసెంబర్ 20వ తేదీన బద్వేల్లో కోర్టు దీన్ని కొట్టేసింది. ఈమె ఆరోపణలకి ఆధారాలు చూపించలేకపోయింది అని చెప్పి కేసు కొట్టేశారు. సో ఇప్పుడు ఆ కోర్టు తీర్పు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంతా కూడా వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంటే ఈమె చెప్పింది అబద్ధం. ఆల్రెడీ ఈమెకి ఈ శివశంకర్ భవానీ శంకర్ అనే అతనితో పెళ్ళయింది. అతనితో విడిపోయి మళ్ళీ నాగమణి రెడ్డిని పెళ్లి చేసుకుంది. కాబట్టి ఈమె అన్ని అబద్ధాలు చెప్తుంది. అట్లాగే ఈమెదో చాలా అన్యాయం అయిపోయింది, నన్ను రేప్ చేశాడు, అతను ఫోర్స్ చేశాడు, బలవంతం చేశాడు, నా కొడుకుని చంపేస్తానన్నాడు, ఇవన్నీ చెప్తుంది. కానీ ఆమె ఈ శంకర్ని ఎలా బెదిరించిందో మీరే చూడండి అని ఆ వీడియోను కూడా బయటికి తీసుకొస్తున్నాడు. అంటే ఓవరాల్గా ఆమె బ్యాడ్ క్యారెక్టరు అనేది వీళ్ళ వెర్షన్గా కనబడుతుంది. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో కూడా రెండు రకాలుగా చీలిపోయారు. అంటే ఇట్లాంటి పబ్లిక్ ట్రయల్స్ జరిగినప్పుడు జనం రెండుగా చీలిపోతారు. ఒకరేమో అంటే ఇక్కడ మళ్ళీ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఏమైనా కూడా ఆమె బాధితురాలు, ఇతను బాధించిన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళ నెరేటివ్ క్లియర్ గా అట్లాగే ఉంటది. ఇటుపక్క జనసేన అండ్ తెలుగుదేశం బ్యాచ్ ఏమో ఏది జరిగినా కూడా మావాడు ఉత్తముడు, వాళ్ళమ్మ చెప్పినట్టుగా మావాడు ఉత్తముడు అమాయకుడు, ఆమె ట్రాప్ చేసి మావాడిని పట్టేసింది అనేది ఆమె బ్యాడ్ క్యారెక్టర్, ఆమె చూడు ఇలా గతంలో ఎట్లా ఉన్నిందో అనేది చెప్తున్నారు. అంతకుముందు కూడా లారీ దగ్గర ఈమె లారీ లాపి పడుకునేది అన్నట్టుగా కూడా ఒక కథనాన్ని తీసుకొచ్చారు. సో ఏదేమైనా బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పడం అనేది ఓవరాల్ గా జనసేన తెలుగుదేశం మీడియా చేస్తున్న ప్రధాన పని. అయితే మామూలు జనం అంటే ఈ రెండు పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా రెండు రకాలుగా చీలిపోతారు కదా. కొంతమందికి విమెన్ పట్ల వ్యతిరేకత ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో స్త్రీలు ట్రాపులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనేది కొంతమంది ఉంటారు. సో మన శేఖర్ భాష లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఏమి సంబంధం లేకపోయినా ఒకవైపు తీసుకునేస్తారు. సో శేఖర్ భాష లాంటి వాళ్ళు క్లియర్ గా ఆమెకి యాంటీ స్టాండ్ తీసుకొని ఇతంది అమర ప్రేమ, ఆమెదేమో ట్రాప్. మరి ఇంత అమర ప్రేమ కూడా ఒక ట్రాప్ చేసే అమ్మాయిని కనిపెట్టలేకపోయాడా అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఆవిడ కామంతో, ఈయన భాషలో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆమె ఇతన్ని ట్రాప్ చేస్తే ఇతనేమయ్యాడు? మరి ఎమ్మెల్యేకి అన్ఫిట్టే కదా అట్లాంటి వ్యక్తి. అంటే నువ్వు ఎవరో ఒక ట్రాప్లోకి నువ్వే వెళ్ళి 1.5 year ఆమెతో 100 వీడియోలు చేస్తున్నావు అంటే నువ్వు ఇంక ఎమ్మెల్యేగా దేనికి? అసలు ఎమ్మెల్యేగా అర్హత ఉందా నీకు? ఒక మామూలు వ్యక్తే చేయకూడని పనులు అవి ఇవాళ చేయట్లేదు. చాలా మంది జాగ్రత్తగా ఉంటున్నారు. ఒక వీడియో కాల్ చేయాలన్నా, ఒక కాల్ చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడే కల్చర్ బాగా జనంలోనే పెరిగింది. ఎందుకంటే ఇవి రికార్డ్ అయిపోతాయి అని అందరికి తెలుసు. పైగా అతను బీటెక్ చదువుకున్నాడు. క్లియర్ గా అతను ఆమె ప్రేమించుకున్నారనే విషయం వీడియోల ద్వారా అర్థమవుతుంది. ఇతను లేటెస్ట్ గా ఒక వీడియో, అసెంబ్లీ వీడియో కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఈ నెరేటివ్ వల్ల ఏమవుతుందంటే ఇంకా బ్యాడ్ అవుతున్నారు వీళ్ళు. జనసేనకి ఇంకా బ్యాడ్ వస్తుంది. ఎందుకంటే సరే ఆమె బ్యాడ్ క్యారెక్టరే అనుకుందాం, కానీ మీ వాడి కథ ఏంటి అనేది ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. సో ఆమె బ్యాడ్ అవ్వడం వల్ల ఇతను ఉత్తముడు అయిపోడు కదా. ఇతను కూడా మరి అటువంటి బ్యాడ్ క్యారెక్టర్తో 1.5 year ఎంత జొల్లు పార్టీ లాగా ఆమెను బేబీ అంటుంది, ఆమె కన్నా అంటుంది, నువ్వు బొట్టు పెట్టుకున్నావు అంటున్నాడు, స్నానం చేస్తుంటే వీడియో చేస్తున్నాడు, బట్టలు వేసుకొని పౌడర్ కొట్టుకుంటే వీడియో చేస్తున్నాడు, కారులో వెళ్తా ఉంటే చేయి కోసుకొని ఏడుస్తున్నాడు, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసెంబ్లీలో మొత్తం ఏం జరుగుతుందో ఆమెకు చూపిస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడంటే ఇతను ఎలాంటి క్యారెక్టరు? ఒక ఎమ్మెల్యేగా ఇతను అర్హుడా? మరి పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్త్రీల గురించి గొప్పగా మాట్లాడి వీర మహిళలను మింగిపెట్టిన వ్యక్తి ఎందుకు ఎస్కేప్ అయి దీని మీద మాట్లాడట్లేదు? ఇదే వైసీపీలో జరుగుంటే పవన్ కళ్యాణ్ ఈ పార్టీకి ఊగిపోతూ ఆమె దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఆమెను పరామర్శించి ఆడబడుచులకి ఇలా జరుగుతుంది, నేను వాళ్ళని రేఖలు చెరిపేస్తాను, రోమాలు తీసేస్తాను, ఇవన్నీ మాట్లాడేవాడు కదా.
అన్న నెరేటివ్ ఇప్పుడు జనంలోకి వస్తుంది. అంటే తమ వైపు నుంచి జరిగిన దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఆపేసి, అది ఆమెకు వైసీపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆమెను అటాక్ చేయడం అనుకునేది కరెక్ట్ కాదు. వైసీపీ కాకుండా ఆ స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. తెలుగుదేశం కూడా గతంలో అదే పని చేస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ లో ఒక జరిగినప్పుడు క్లియర్గా దాన్ని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు అక్కడే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తేడా కనబడుతుంది. చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ సత్యవేడులో ఆదిమూలం చేసినప్పుడు దాని మీద ఎలా స్పందించాడు చంద్రబాబు? ఇమ్మీడియట్ గా అతన్ని మీద చర్యలకి ఆదేశించాడు. దాని తర్వాత ఎంక్వైరీ అనేది పెట్టాడు. దాని తర్వాత సర్దుకున్నాను. ఈ పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి ఎంక్వైరీ ముందు పెట్టాడు, చర్యలు ఏమీ లేవు, కేవలం పార్టీ యాక్టివిటీలు దూరంగా ఉండమని ఆదేశించారు. ఎంక్వైరీ 7 రోజులు టైం ఇచ్చారు. సో కావాలని కాలయాపన చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఆమె మీద అటాక్ మొదలు పెట్టారు. అంటే అర్థం ఏంటి? మీరు దీన్ని సపోర్ట్ చేయడానికి, మీ వాడిని సపోర్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అంటే దీంట్లో మళ్ళీ ఒక దాని హనీ ట్రాప్ యాంగిల్ తీసుకొచ్చి ఆమె హనీ ట్రాప్ చేసి, ఇది ఇంకా మరీ సిల్లీగా ఉంది. హనీ ట్రాప్ అంటే 1.5 year ఎవరన్నా హనీ ట్రాప్ చేయగలరా? ఒకవేళ చేస్తే వీడంత మూర్ఖుడుగా ఉంటాడు ఎదుటోడు. సో మరి ఈయన ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి, ఈయన మరి హనీ ట్రాప్ లో గుర్తించలేదా 1.5 year? మరి హనీ ట్రాప్ ని కూడా గుర్తించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా అర్హుడు, విప్పుగా ఎలా అర్హుడు అనేది జనసేన చెప్పాలి. సో అందుకని ఇప్పుడు తెలుగుదేశానికి కూడా ఇబ్బంది అయింది. అందుకని తెలుగుదేశం మీడియా కూడా దీని పట్ల కొంత డిఫరెంట్ గా కనబడుతుంది. కొన్నిసార్లు తెలుగుదేశం మీడియా కూడా ఆ వ్యక్తిని నిందిస్తూనే మాట్లాడుతుంది. ఆమె బ్యాడ్ అనేది పక్కన పెట్టేస్తే సో ఇతను ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనేది ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇతను వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, వైసీపీ సర్పంచ్ గా ఉన్నాడు. ముక్కవారిపల్లి ఏదో అట్లాంటి పల్లికి ఇతను సర్పంచ్ గా ఉన్నాడు. అక్కడ రూపానందరెడ్డి ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వ్యక్తి, ఆయన అక్కడ డామినెంట్ లీడరు. సో ఇక్కడ వీళ్ళు కన్వెన్షనల్ గా తెలుగుదేశం జనసేన వాళ్ళు కాదు. ఈయన అరవ శ్రీధర్ జనసేనలో చేరిన 4 రోజులకే ఈయన టికెట్ ఇచ్చేశారు. అంటే ముందుగా చేరతారు టికెట్ అని కన్ఫర్మ్ అయినాక చేరాడు, చేరిన 4 రోజులకి ఇచ్చారు. అంటే క్లియర్ గా ఏమవుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిర్మాణం, పార్టీని నిర్మించడంలో, లీడర్షిప్ ని ఎవాల్వ్ చేయడంలో ఆయన 10 ఏళ్లకు పైన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయాడు. అందుకని ఆయన క్యాండిడేట్లు దొరకలేదు. కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళే పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే గెలవాలి కదా, అక్కడ జనసేనకి ఇచ్చేసి అక్కడ ఎవరినో నిలబెట్టి ఓడిపోతే ఎలా అనేది చంద్రబాబు కొంతమందిని పంపించి అక్కడ గెలిపించుకోవాలని పరిస్థితి వచ్చింది. సో క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ లీడర్గా ఆయనకున్న ఇమేజ్ అయితే ఈ సంఘటనతో బాగా బ్యాడ్ అయింది. ఆమెను బ్యాడ్ చేయడానికి ట్రై చేసే కొద్దీ అది రివర్స్ అవుతుంది. అది గ్రహించట్లేదు వీళ్ళు. గతంలో జగన్ కూడా అలాగే మొండిగా వెళ్ళి తన మాధవ్ గోరంటు మాధవ్ లాంటిది జరిగినప్పుడు ఖండించకపోగా రివర్సల్ అటాక్ తెలుగుదేశం మీద చేశారు. తెలుగుదేశం ట్రాప్ చేశారని అది చేశారు. వాళ్ళు ట్రాప్ చేశారు సరే, ఒక ఎంపీగా ఉండి నువ్వెందుకు బట్టలు ఇప్పి దాంట్లో వీడియో కాల్లోకి వెళ్ళావు అనేది ప్రశ్న అప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అంతే వస్తుంది. ఆమె ట్రాప్ చేసింది సరే, నువ్వెందుకు బట్టలు ఇప్పి వీడియోలు చేస్తున్నావు, నువ్వెందుకు స్నానాలు వీడియోలు చేస్తున్నావు, నువ్వెందుకు అసెంబ్లీలో వీడియోలు చేస్తున్నావు, నువ్వెందుకు కారులో చేయికోసుకొని ఏడుస్తున్నావు అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి. అంటే మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఫ్రాయిడ్ కొటేషను, మనుషులు చరిత్ర నుంచి ఏమి నేర్చుకోరు, అందుకే మిస్టేక్స్ రిపీట్ చేస్తుంటారని ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా జగన్ చేసిన తప్పుల్ని మనం చేయకూడదు అన్న విచక్షణ ఇక్కడ జనసేన కోల్పోతున్నట్టుగా మనకి ఈ విషయంలో అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.